ఎందుకనగా అపోస్తలుల సిద్ధాంతమును ఎవరు అనుసరిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి కావలసిన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందగలరు. క్రీస్తు యేసు యొక్క మహిమను అపోస్తలుల యొక్క సిద్ధాంతమును అనుసరించిన వారు మాత్రం పొందగలరు. అపోస్తలుల యొక్క సిద్ధాంతమును అనుసరించకుండా ఈ లోకములో క్రైస్తవులు అనబడేటువంటి ఏ ఒక్కరైనా క్రీస్తు యేసు యొక్క మహిమను పొందజాలరు, పొందలేరు. అందువలన మొదటి శతాబ్దము నుండి నేటి వరకు కూడా ఈ అపోస్తలుల యొక్క బోధను డామినేట్ చేయడానికి సాతానుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడనమాట. ఈ దినములలో అనేక సంఘాలు ఉన్నాయి, కానీ అపోస్తలుల బోధ లేదన్నమాట. అనేక సంఘములలో ఉన్న బైబిల్ గ్రంథము ఒక్కటే, కానీ ఆయా సంఘాలకు అనుకూలముగా బైబిల్ యొక్క గ్రంథాన్ని అందులో ఉన్న లేఖనములను మలుచుకుంటూ ఉన్నారే కానీ అపోస్తలుల యొక్క సిద్ధాంతమును బోధించడము లేదు, బోధింపబడము లేదన్నమాట. అందువలన క్రైస్తవులు అధికముగా ఉన్నారేమో కానీ క్రీస్తు యేసు యొక్క మహిమను పొందిన వారిని మనం లెక్కల్లోకి తీసుకోగలిగితే అది అది కేవలం సున్నాలా కనిపిస్తుంది, జీరోలా కనిపిస్తుంది అనమాట. కనుక ఏ ఒక్కరైనా పరలోక రాజ్యం చేరుకోవాలి అనుకుంటే క్రీస్తు యొక్క మహిమ అత్యంత అవసరం. క్రీస్తు యొక్క మహిమను పొందుటకు అపోస్తలుల యొక్క సిద్ధాంతము అత్యంత అవసరం అన్నమాట. సిద్ధాంతం అనగా మార్పు లేనిది, మార్చబడనిది. కాబట్టి వారు బోధించిన సంగతులు మారవు, అవి మార్పు లేనివన్నమాట. వారు బోధించిన సంగతులే అంతిమంగా ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే క్రీస్తు యొక్క మహిమను పొందగలరు. వారు బోధించిన సంగతులు కాకుండా, వాటిని అనుసరించకుండా ఏ ఒక్కరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న అవకాశం లేదన్నమాట. కాబట్టి ఒక వ్యక్తిని క్రీస్తు యొక్క మహిమలోనికి మార్చేది అపోస్తల సిద్ధాంతము. ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి నడిపించేది అపోస్తల సిద్ధాంతము. ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందడానికి ఉపయోగపడేది అపోస్తల సిద్ధాంతం. అందువలన మొదటి శతాబ్దములో అపోస్తలుల బోధకు అత్యంత ప్రాధాన్యతను వారు ఇచ్చినారన్నమాట. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం అన్నమాట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఆనాటి సంఘస్థులు దేనిని అనుసరించినారు అనంటే వారు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఈ నాలుగింటిని వారు అనుసరించినారన్నమాట. అపోస్తలుల బోధ
సహవాసము. రొట్టె విరుచుట. ప్రార్థన చేయుట. ఇవి ఎడతెగకుండా వారు జరిగించినారన్నమాట. అందులో నంబర్ 1 అపోస్తలుల బోధ అన్నమాట. ఈ అపోస్తలుల బోధ ఏ సంఘములో ఉంటుందో అని నేను చెప్తున్నా చూడండి. అపోస్తలుల బోధ ఏ సంఘములో ఉంటుందో అక్కడ సహవాసం ఉంటుందన్నమాట. అపోస్తలుల బోధ లేని చోట సహవాసమే ఉండదు. సంఘాలలో 2 వర్గాలుగా ఉంటారన్నమాట. అపోస్తలుల బోధ ఉన్న చోట సహవాసం ఉంటుంది. అందరూ కలిసి ఉంటారన్నమాట. అపోస్తలుల బోధ లేని చోట సహవాసం ఉండదు. సహవాసము, కలిసి వాసము చేయడం అన్నమాట. మనసులు కలవాలి. మనసులు కలిస్తే మాటలు కలుస్తాయి. జీవితాలు కలిసిపోతాయి. కాబట్టి ఒక కుటుంబము, ఆ కుటుంబంలో అందరూ కలిసి ఉంటారు. దేవుని కుటుంబం. అపోస్తలుల బోధ లేని చోట ఈ సహవాసం ఉండదన్నమాట. రొట్టె విరుచుట. ప్రారంభంలో వాళ్ళు ప్రతి ఇంట రోజు రొట్టె విరిచేవాళ్ళు అన్నమాట. మనలాగా ఆదివారం అని కాదు. ప్రతిరోజు వాళ్ళు రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 46వ వచనంలో వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, దేవాలయంలో కూడుకుంటూ ఇంటింట రొట్టె విరుచుచు అని అక్కడ బోధించినాడు ఆయన. కాబట్టి మొదటి శతాబ్దంలో ఈ రొట్టె విరిచే కార్యక్రమం ఆదివారం ఒకసారి కాదు. ఇది ప్రతిరోజు వాళ్ళు రొట్టె విరిచే కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. అది క్రమంగా ఏం జరిగింది అనంటే ఇలా జరిగింది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని అన్నాడు. క్రమంగా అది ఆదివారం చేయబడిందన్నమాట. దాన్ని ప్రామాణికంగా తీసుకొని సంఘాల్లో ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ప్రార్థన చేయడం. ఈ రొట్టె విరిచే కార్యక్రమాన్ని చూడండి. మొదటి శతాబ్దంలో ప్రారంభంలో ప్రతి దినము ఇంటింట రొట్టె విరిచే కార్యక్రమము వాళ్ళు అనుసరించినారు. అటు తర్వాత ఆదివారమున రొట్టె విరిచే కార్యక్రమాన్ని వాళ్ళు అనుసరించినారు. కానీ నేడు మనం చూస్తే 3 నెలలకు ఒకసారి రొట్టె విరిచే సంఘాలు ఉన్నాయి. 6 నెలలకు ఒకసారి రొట్టె విరిచే సంఘాలు కనిపిస్తున్నాయి. సంవత్సరానికి ఒకసారి రొట్టె విరిచే సంఘాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళ సిద్ధాంతాన్ని అనుసరించకపోవడం అన్నమాట. ప్రార్థన చేయడం.
కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ 4 కార్యక్రమాలు సంఘంలో చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నదొచ్చి అపోస్తలుల సిద్ధాంతం అంటే వారి బోధ. ఫైనల్‌గా వారు బోధించిందే. దాన్ని అనుసరించాలనమాట. ఆ బోధకు కలపకూడదు. ఆ బోధలో నుంచి తీసివేయకూడదు. కనుక ప్రారంభంలో ఎక్కువగా వాక్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి పేతురన్నమాట. పేతురు, యోహాను, యాకోబు. అటు తరువాత అపోస్తలుడైన పౌలు ఆయన బోధించినాడు. మనకిక్కడ అపోస్తలుల సిద్ధాంతము అనగా వారు బోధించిందే ఫైనల్ అంతే. దానికి తిరుగులేదు. అంటే సంఘములో ఉన్న ఎవరైనా క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలని కాంక్ష ఉంటే, వారి సిద్ధాంతాన్ని అనుసరిస్తే తప్ప ఆ కాంక్ష నెరవేర్చబడదు. కనుక వారి సిద్ధాంతములో వారు చెప్పిన సంగతులను చూడండి. పేతురు మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14, 16 వచనాల్లో పేతురు ఒక సిద్ధాంతమును ప్రవేశపెట్టినాడన్నమాట. పేతురు మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 14, 16 వచనాలలో ఆయన ఒక సిద్ధాంతమును సంఘములో ప్రవేశపెట్టినాడు. చూడండి. ఆయన ఏం చెప్పినాడాడ? నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేన్ని చూపిస్తున్నాడాయన? దేన్ని చూపిస్తున్నాడు? వ్రాయబడి ఉన్నదంటే పాత నిబంధనలు. అక్కడ మాట్లాడింది ఎవరు పాత నిబంధనలో? దేవుడు మాట్లాడాడు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దాన్ని ఈయన సమర్థిస్తాడన్నమాట. ఎవరు? పేతురు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. సిద్ధాంతం ఏంది నాయనేడా? నంబర్ 1 ఏమన్నాడు ఆయన? ఆ! ఆ! అయిపోయిందది. అంటే అక్కడ దేవుడు అలా చెప్పినాడు అని అంటాడన్నమాట. దేవుడు ఏం చెప్పినాడు? అలా చెప్పినాడాయన. దాన్ని ముందు చూపించినాడన్నమాట. దేవుడు తన్ను గురించి ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైయుండుడి అని అన్నాడాయన. అది ఆయన సెలవిచ్చినాడు. ఎక్కడ? వ్రాయబడింది పాత నిబంధన గ్రంథంలో. ఆ! కాగా మీరు విధేయులకు పిల్లలై ఆ! మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించక ఆ! మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం హ్మ్. మీరును సమస్త ప్రవర్తన యందు హ్మ్. పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఇక్కడ సిద్ధాంతం ఏంది? సమస్త ప్రవర్తన ఏంది? ఏమై ఉండాలి?
సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేంట్లో పరిశుద్ధత కలిగి ఉండాలి? అది వారి సిద్ధాంతం అన్నమాట. క్రైస్తవుల యొక్క ప్రవర్తనను చూడండి. ఒకని ప్రవర్తన పురుషులైనా, స్త్రీలైనా ఈ ప్రవర్తన ఎందులో నుంచి ఏర్పడుతుంది అనగా, ఈ ప్రవర్తన అనున్నది స్వభావముల నుంచి ఏర్పడుతుంది. అంటే ఒక మనుషుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో, ఆ స్వభావములో నుండి వాడు ప్రవర్తిస్తాడన్నమాట. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఆయన సహితము స్వభావములను కలిగి ఉన్నాడనమాట. పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన కూడా స్వభావాలు కలిగి ఉన్నాడు. ఆయన తన స్వభావానికి వేరుగా ఆయన ఏం చేయలేడు. కాబట్టి ఆయన గురించి పేతురు ఏమన్నాడు? వ్రాయబడి ఉన్నది అన్నాడు కదా. ఏమని వ్రాయబడింది అన్నాడు? నేను పరిశుద్ధుడినై ఉన్నాను. చెప్పింది ఎవరాడ? తండ్రి అయిన దేవుడు. నేను పరిశుద్ధుడినై ఉన్నా. కాబట్టి ఆయన వ్యక్తిత్వంలో ఆయన గుణాలు, లక్షణాలు, స్వభావాలు ఏమై ఉన్నాయి? అవి పరిశుద్ధమైనవి అన్నమాట. ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తి పరిశుద్ధంగా ప్రవర్తిస్తాడు. ఒక అపవిత్రమైనటువంటి స్వభావాలు కలిగిన వాడు అపవిత్రంగా ప్రవర్తిస్తాడు అన్నమాట. ఈ ప్రవర్తనను గురించి పేతురు మాటల్లో మనం ఇలా చూడగలం అన్నమాట. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 16 వచనాలలో అక్కడ దేని గురించి చెప్పినాడంటే, ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలన్నాడు. 18వ వచనంలో వ్యర్థ ప్రవర్తన అని అన్నాడు. 18వ వచనంలో చూడండి, 18 వచనంలో వ్యర్థ ప్రవర్తన అన్నాడు ఆయన. అలాగే 12వ వచనంలో మంచి ప్రవర్తన అని అన్నాడు అన్నమాట. 12వ వచనంలో, 2వ అధ్యాయం 12వ వచనంలో. అదే 2వ అధ్యాయం 15వ వచనంలో యుక్త ప్రవర్తన గలవారై అని అన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రవర్తన యందు పరిశుద్ధత, అలాగే వ్యర్థ ప్రవర్తన, అలాగనే మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన. ప్రవర్తనను గురించి 4 విధాలుగా 4 కోణాలలో పేతురు బోధించినాడు అనమాట. మరి ఏదేమైనా సంఘములో ఉన్న వ్యక్తుల ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలన్నమాట. అంటే మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలన్నమాట.
ప్రవర్తన అనగా అది దినచర్య. దినమంతటిలో నీవు చేసే క్రియలు, నీవు మాట్లాడేటువంటి మాటలు. కనుక నీ మాటలలో పరిశుద్ధత ఉండాలి. నీ క్రియలలో పరిశుద్ధత అగుపడాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో పౌలన్నారు, మీరు పరిశుద్ధులగుటయే అని ఆయన అక్కడ చెప్పినాడనమాట. మనము పరిశుద్ధులుగా ఉండాలి అనేది పౌలు యొక్క అభిప్రాయం. ఆయన బోధ. ఈ సిద్ధాంతాన్ని ఆయన అక్కడ కూడా తెలియజేసినాడు. కనుక సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తనలో పరిశుద్ధత. ఈ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ప్రవర్తన ఒక వ్యక్తి స్వభావము నుండి ప్రవర్తిస్తాడు. కనుక క్రైస్తవులమైన మనము, పురుషులైనా స్త్రీలైనా, మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా లేక అపవిత్రత ఉన్నదా అని మన ప్రవర్తనను మనం చూసుకోవాలని. నీవు నీ భార్య పట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు? భార్య పట్ల ఎలా ప్రవర్తించాలంటారు వాళ్ళు అపోస్తలులు. సిద్ధాంతంలో ఏం చెప్తారు వాళ్ళు? భార్య పట్ల ఎలా ప్రవర్తించాలన్నారు వాళ్ళు? కానీ ఇది సిద్ధాంతం అన్నమాట. ఇందులో నుంచి అటు వెలిగిపోతే అపవిత్రులైపోతుంది. ప్రవర్తన అపవిత్రమైపోతుంది. నీ భార్య పట్ల నీవు ఎలా ప్రవర్తించాలి? నీ ప్రవర్తనను ఆమె పట్ల ఎలా అగుపరచాలి నీ భార్య పట్ల? చూడండి. అబ్బా! ఎఫెసు పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఓ భర్తకు సంబంధించిన సిద్ధాంతాన్ని ఆయన తెలియజేసినాడాడ. 5వ అధ్యాయం 27వ వచనం నుండి 27వ వచనం నుండి 30వ వచనం వరకు ఇక్కడ పౌలన్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఏందిది? ఏంది నాయనిది? ఇది సిద్ధాంతం అన్నమాట. ఈ సిద్ధాంతానికి నేను వెలుపల ఉంటానంటే క్యారెక్టర్ దెబ్బతింటదన్నమాట. క్రీస్తు మహిమను పొందలేం. కాబట్టి ఇక్కడ నీ ప్రవర్తన, నీవు భర్తవా? భర్తవైతే అపోస్తుల సిద్ధాంతాన్ని అనుసరించాలి. అంటే నీవేం చేయమంటాడు నిన్ను? నీ భార్యను ప్రేమించాలి. ఇందుకు నీ భార్య ఎలాంటిది? నీ భార్య ఎలాంటిది? నేను కాబట్టి బలహీనమైన కాదు. దీన్ని ఎవరు చెప్పినారు? ఈ సిద్ధాంతాన్ని తెలియజేసింది ఎవరు? పేతురు. మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. నీ భార్య బలహీనమైనది. దీన్ని చెప్పింది ఎవరినైనా?
అపోస్తలులు చెప్పినారు. ఒక స్త్రీకి సంబంధించిన సిద్ధాంతమును వాళ్ళు ప్రవేశపెట్టినారు సంఘంలో. పేపర్ ఔట్ అయిందనమాట. నీ భార్య బలహీనురాలు. కనుక కుటుంబంలో ఉన్న నీవు నీ భార్య యొక్క బలహీనతలను సంపూర్ణంగా గ్రహించాలి. నా భార్య ఎలాంటి బలహీనతలను కలిగి ఉన్నది. ఎందువలన? ఆమె బలహీనతలు నీకు తెలియవస్తే, ఆమె బలహీనతను నుంచి ఆమెను తప్పించడానికి నీవు ఏం కలిగి ఉండాలి నాయన? జ్ఞానం. ఆమె బలహీనతలే నీకు తెలియకపోతే నీవు జ్ఞానాన్ని పొందలేవన్నమాట. ముందు ఆ బలహీనతలు నువ్వు తెలుసుకుంటే నీవు జ్ఞానాన్ని పొందుతావు. ఎందుకంటే జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారు. ఏంది నాయన అది? అది కూడా ఏందది? సిద్ధాంతం. నీ భార్య లేకుండా నీవు అక్కడికి పోలేవు అని అంటాడు ఆయన. ఇండైరెక్ట్‌గా ఏం చెప్తాడు ఆయన? ఇండైరెక్ట్‌గా ఏం చెప్తాడు? ఆమెను తీసుకొని పోకుండా పోతే నువ్వు అక్కడికి పోలేవయ్యా అని అంటాడు. కాబట్టి ఒక భార్యను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే బాధ్యతను ఎవరి మీద పెట్టినాడు ఆయన? భర్త మీద పెట్టినాడు. కనుక భర్త మీద అంత పెద్ద బాధ్యత ఉన్నప్పుడు అతడు తన భార్యను పరలోక రాజ్యానికి నడిపించాలి. చూడండి నాయనా, తాను పరలోక రాజ్యానికి నడిపించవలసినటువంటి తన భార్య, ఆదాము భార్య, ఆమె అతన్నే పాపిక చేసేసింది కదా నాయనా. తన భర్త దేవుని చిత్తానికి అనుకూలముగా జీవించడానికి సహాయకారి భార్య, ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. కాబట్టి చరిత్రను మనం చూసినప్పుడు సంసోను ఎవరి వలన ధ్వంసమైనాడు కదా నాయనా. సొలొమోను ఎవరి ద్వారా ధ్వంసమైనాడు? దావీదు ఎవరి వలన నాశనం అయిపోయినాడు? కాబట్టి ఇక్కడ వాళ్ళని ఏం చెప్పాలి? ఎంతో జ్ఞానం కలిగిన సొలొమోను చూడండి ఎక్కడ పడిపోయినాడు. యేసు ప్రభు ఏమంటాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అన్నాడు. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు అంటే దేంట్లో గొప్పవాడు? యేసుక్రీస్తు జ్ఞానములో గొప్పవాడు అన్నమాట. కనుక క్రీస్తు యొక్క జ్ఞానమును మనం అభ్యసించగలిగితే నీ భార్య విషయంలో ఈ జ్ఞానం చొప్పున నీవు కాపురం చేయగలిగితే, జ్ఞానం చొప్పున కాపురం చేయడం అంటే ఏంది నాయనా? జ్ఞానం చొప్పున కాపురం చేయడం అంటే గ్రంథాన్ని పట్టుకొని ఇట్టుండాలి భార్య, అట్టుండాలి భార్య అంటారు. ఎవరు వింటారు ఆ మాటలు? ఎవరు వింటారు? ఎవరు వింటారు ఆ మాటలు? ఎవ్వరు వినరన్నమాట. భార్య ఇలా ఉండాలి, భార్య ఇలా ఉండాలంటే మనం బైబిల్ చూపిస్తే వాళ్ళు మనకు బైబిల్ చూపిరా? భర్త ఇలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి వాళ్ళు చూపిస్తారా? బైబిల్‌ని ఎదురుగా పెట్టుకొని ఎక్సికాలు చేసుకోవడం అనమాట. ఇంకేమి దాని అంటే బైబిల్‌ను అవమానపరచడం. అది కాదు. సిద్ధాంతాన్ని అవలంబించాలి. భార్యను ప్రేమించాలి. ఎలాంటి స్థితిలో ప్రేమించాలి ఆమెని? ఆమె బలహీనురాలు. ఆమె అంతే. ఆమె అంతే. కానీ నేను ఆమెను ప్రేమిస్తాను. ప్రేమించడం అనగా 2 విధాలుగా. ఒకటి పోషణ, సంరక్షణ. అది శరీరానికి. మరొకటి ఆత్మకు సంబంధించి. క్రీస్తు యేసు యొక్క మహిమను పొందులాగున అపోస్తుల సిద్ధాంతాన్ని ఆమె అనుసరించేటట్లుగా ఆమెకు బోధించడం అన్నమాట. ఒక భర్త బోధకుడు కావాలి. తన భార్యకు బోధకుడు కావాలి. తన సంఘములో బోధకుడు కాకపోయినా తన భార్య మట్టుకైనా అతడు బోధకుడు కావాలి. ఒక మంచి బోధకుడు కావాలి.
నీ సంఘములో ఉన్న నీ బోధకుడిని నీ భార్య ఎంత గౌరవిస్తుందో అంతగా నిన్ను బోధకుడుగా ఆమె గౌరవించాలి. ఆ స్థాయిని ఒక భర్త అందుకోవాలన్నమాట. ఏ సంఘాలు ఇవి లేవు నాయన. భర్త బోధకుడుగా ఉండడం అనేది అసలేమి లేవన్నమాట. ఎందుకంటే అక్కడ అపోస్తుల సిద్ధాంతం లేదు. కనుక నీ భార్యకు నీవు ఒక బోధకుడు గావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో ఈయన తెలియజేసినటువంటి మాటలు చూడండి. నేను 15 కాదు, 14వ అధ్యాయం. 14వ అధ్యాయము 34వ వచనం, 35వ వచనం. ఇక్కడ పౌలు ఇలా సెలవిచ్చినాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. వారు లోబడవలసి లోబడవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఎక్కడ మాట్లాడకూడదు వాళ్ళు? ఈలాగు ధర్మశాస్త్రమును చెప్తున్నది. వారు ఏమైనను నేర్చుకొని కోరిన యెడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలా? వాళ్ళు ఏమైనాను నేర్చుకోవాలంటే సంఘంలో నేర్చుకుంటా ఉండాలి. మళ్ళీ ఏదైనా నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి వాళ్ళు? వాళ్ళు ఎవరిని అడగాలి వారిని? వారు ఎవరిని అడగాల? భర్తలను అడగాలి. భర్తలను అడిగినప్పుడు భర్త ఏ స్థితిలో ఉండాలా? నేర్పించే స్థితిలో ఉండాలి. అంటే బోధించే స్థితిలో ఉండాలి. కనుక ఒక భర్త బోధకుడుగా కనిపించాలి తన భార్యకు. సంఘంలో బోధకుడున్నాడు. ఆయనకు తరువాత నేను బోధ వినగలిగేది నా భర్త దగ్గర వినగలుగుతా ఉన్నాను అన్న ధైర్యము భార్యలో కనబడాలి. ఇది సిద్ధాంతం నాయన. కనుక నీ భార్యను ప్రేమించాలి అని, ప్రేమించడం అంటే ఆమె శరీరాన్ని పోషించి సంరక్షించడము, అదే విధముగా ఆమె ఆత్మను కూడా పోషించి సంరక్షించడానికి ఆమెకు నీవు బోధకుడు కావడం అన్నమాట. నెక్స్ట్ చూడండి ఆయన. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? ఆయన ఇలా అన్నాడు. కొలస్సీ పత్రికలో ఇలా చెప్పినాడు అనమాట. 3వ అధ్యాయం 19వ వచనంలో ఇలా అన్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. భార్యను నిష్ఠుర పెట్టకూడదు. ఇది సిద్ధాంతం అన్నమాట. నీ భార్యను నీవు నిష్ఠూర పెట్టకూడదు. నిష్ఠూర పెట్టడం అంటే ఏంది నాయన? ఏం చెప్తాను ఆయన? నిష్ఠూర పెట్టడం అంటే ఏంది? భార్యను నిష్ఠూర పెట్టడం. వేలాది చెప్తాడు భార్యను నిష్ఠూర పెట్టడం అంటే ఏంది? కొంచెం ఆలోచించండి. కొంచెం. భార్యను నిష్ఠూర పెట్టడం అన్నమాట. పెళ్లి కాని వాళ్ళు చెప్తారా? అర్జున్ ఊరికే చూస్తున్నాడు, నేను చెప్తాను అన్నట్టుగా చూస్తున్నాడు. అని వాళ్ళని అడిగిన
భార్యను నిష్ఠుర పెట్టడం వలన. చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. ఆ? కాదు, అది కాదు. నిష్ఠుర పెట్టడం. చూడండి ఆయన, ఆమె భార్యగా నీ ఇంటికి వచ్చింది. నీ ఇంటికి వచ్చిన తర్వాత నీకు తల్లిదండ్రులు ఉండాలి, వారి పనులు చేయాలి. నీకు చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటారు. నేను కోడలుగా ఇంటికి వస్తే డింగ్ అని కూర్చునేస్తాను. మేమే అది ఉండలేదా చేయదా అని కూర్చుంటారు. వాళ్ళ పనులు చేయాలి. నీ ఇంటికి ఎవరు ఒకరు ఇద్దరు బంధువులు వచ్చినారు, వాళ్ళ చాకరి కూడా ఆమె చేయాలి. వంటగది అంటే అది ఏంటంటే, బయట మనం బోర్డులు చూస్తాం, ఈ మెడికల్ షాప్ 24 hours మెడికల్ షాప్ ఉంది, ఇది 24 hours వర్క్ అనమాట. వంటగది అంటే 24 hours వర్క్ ఉంటుంది అనమాట. సగం రాత్రిలో కూడా ఎవరైనా పిలిస్తే లేచి పరిగెత్తరు. సరే, నీ పని చేయాలి. నీకు పిల్లలు పుట్టినారు, ఆ పిల్లలకు పని చేయాలి, తన పని చేసి. అంటే విరామము లేనటువంటి పని ఎవరు చేస్తున్నారంటే నీ భార్య చేస్తున్నారు. విరామము లేనటువంటి పని. బిడ్డలను కన్న తర్వాత నిద్రకు బహు దూరం అయిపోతున్నాను. నిద్ర చాలా తక్కువ అన్నమాట. వంటకాలన్నీ చేసి పెట్టినా తినే దగ్గరకు వచ్చేసరికి ఎవరు పర్మిషన్ కావాలా? అత్త పర్మిషన్ కావాలి. ఆమెను ఎదురు చూడాలి. అత్త మంచిదైతే పర్వాలా, ఆమె కన్నా మంచిది కాకపోతే ఆ కొడుకు పెట్టేసి, ఈ కొడుకు పెట్టేసి, ఇంకో కొడుకు పెట్టేసి, ఇంకో కొడుకు పెట్టేసి, కూతురికి పెట్టేసి, మనవళ్ళకి పెట్టేసి, మనవరాళ్ళకి పెట్టేసి, ఆమె తినేసి తిరిగి వచ్చేసరికి ఆడ ఆడ ఉంటుందో లేదో, ఆడ ఉంటుందో ఉండదు. ఆ ఇంట్లో ఎవరు భోజనం లేకపోతే సర్దుకోరు, ఆ కోడలు మాత్రం సర్దుకుంటుంది అన్నమాట. ఎందువలన? ఎందువలన? అడిగే నాదుడు లేదు నాయన. అడిగే నాదుడే లేదు. నువ్వు తిన్నావా తినలేదని అడిగేదా? అడిగే నాదుడు లేదు. భర్తకి చెప్పింది అనుకో, సరే ఓర్చుకో అంటాడు. ఓర్చుకో అంటాడు. ఆమె ఓర్చుకుంటుందా? ఆమె కడుపు ఓర్చుకుంటుందా? ఓర్చుకోదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు. ఆమె శ్రమ చిన్న శ్రమ కాదు ఇంట్లో. అంత శ్రమ పడతా ఉంటే ఈయనొస్తాడు, "ఏమే నా గుడ్లు ఉతకలేదా?" "ఎందుకు నా గుడ్లు ఎందుకు ఉతుకుతావులే?" అది నా నిష్ఠూరం అంటే. "నా గుడ్లు ఎందుకు ఉతుకుతావమ్మా నువ్వు" అంటాడు అనమాట. నిష్ఠూరం అంటాడు. తిన్నావా అని అడగడు. ఆమె ఏదైనా మిగిలిపోయిన దాన్ని కూడా అటు పెట్టుకొని ఉంటుంది, ఆయన వస్తే తిందామనేసి. ఆయన ఆల్రెడీ తిని ఉంటాడు. ఈమె కడుపు గట్టి కూడా ఆయనకి పెడతదండి. తిన్నావా అని అడగడు. కానీ పనులను చేయించుకోవడంలో నిష్ఠూర పెడతాడనమాట. ఏదైనా అడిగితే దాన్ని తీసి ఇవ్వలేరనమాట భర్తలు. కాబట్టి ఇక్కడ జీవితకాలమంతా నిష్ఠూరం. బిడ్డలు పుట్టినారు నాయన, కొడుకు మంచోడైతే కదా నాయన, కొడుకు మంచోడైతే ఆ తండ్రి, నా కొడుకు మంచోడు మంచోడు అని అంటుంటాడు. కొడుకు ఏదైనా చెడ్డ పని చేస్తే, నీ కొడుకు చూడ ఏం చేసినాడు, అది నిష్ఠూర పెట్టడం. నీ కొడుకు ఇదేనా బుద్ధి నేర్పడు నువ్వు అంటాడు. కూతురు గారు ఏదైనా మంచి పనులు చేస్తే, నా కూతురు బంగారం బంగారం అని అంటాడు అన్నమాట. కూతురు ఏదైనా చెడ్డ పని చేస్తే చూడ, ఆ తల్లి చేష్టలు కదా అంతా. అంటే నిష్ఠూరం నాయన, ఇదంతా నిష్ఠూరం అనమాట. కాబట్టి జీవితకాలం అంతా నిష్ఠూర పెట్టడమే. ఆమె నీ భార్య, ఆమె నీ శరీరంలో సగభాగం. నీవు నిన్ను వలె ఆమెను ప్రేమించాలి.
కాబట్టి ఆమెను ప్రేమించాలి. ఆమెను నిష్ఠూర పెట్టనీయకూడదండి. జీవిత కాలంలో ఎక్కడ ఆమెను నిష్ఠూర పెట్టకూడదు. ఇది ఎవరి సిద్ధాంతం ఇది? వాళ్ళు. ఇది ప్రవర్తన రైట్ అయిన ప్రవర్తన. కనుక నీ భార్య ఎడల నీవెలా ప్రవర్తిస్తున్నావు? నీ భార్య ఎడల అపోస్తలులు ఎలా ప్రవర్తించాలని చెప్పినారో, అలాగున నీవు నీ భార్య ఎడల ప్రవర్తించడం. నీ పిల్లల ఎడల నీవు ఎలా ప్రవర్తించాలని చెప్పినారో, అలా ప్రవర్తించడము అది అపోస్తల సిద్ధాంతం. అలాగుననే నీ భర్త ఎడల నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని వారు తెలియజేసినారో, అది అపోస్తల సిద్ధాంతం. ఒక తల్లిగా పిల్లల ఎడల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో, ఆ ప్రవర్తనను కలిగి ఉండడము అపోస్తల సిద్ధాంతం. కానీ దానంతా మనం నేర్చుకోవాలండి. అపోస్తల సిద్ధాంతం. యాకోబు తెలియజేసిన ఈ సమాచారం చూడండి. ఆయన ఇలా అన్నాడనమాట. అనేమన్నాడంటే, మొదటి అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమయ్యుండి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునయ్యుండుడి. అంటే వాక్య ప్రకారం అంటే అపోస్తలులు ఏ సిద్ధాంతాన్నయితే ప్రవేశపెట్టినారో సంఘంలో, ఆ సిద్ధాంతమును అనుసరించువారునయ్యుండుడి అని ఆయన సెలవిచ్చినాడనమాట. కనుక నీ భార్య ఎడల నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు? భర్త ప్రవర్తన. ఫైనల్ ఇదే నాయన. క్రీస్తు యొక్క మహిమను పొందడానికి వారి సిద్ధాంతమే ఫైనల్ అన్నమాట. లేదు నా భార్యను ప్రేమించనన్నావా? ఆమెను నిష్ఠూర పెడతానే ఉంటానంటావా? ఆమె మీద జగడాలు వేస్తూనే ఉంటావా? కదా ఆమెను అస్సలు పట్టించుకోవా? సంఘంలో ఉండొచ్చు. కానీ అపోస్తలుల సిద్ధాంతాన్ని మాత్రము అనుసరించడం లేదు. అందువలన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందరన్నమాట. నేనేమంటానంటే అంతిమంగా క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క విలువ ఎవరికి తెలుసో వారు ఆ మహిమను కాంక్షిస్తారన్నమాట. ఆ మహిమను పొందడానికి ఎంత ప్రయాసమైనా పడతారు. యేసు ప్రభు శక్తిమంతుడా? శక్తిహీనుడా? ఆయన శక్తిమంతుడా? శక్తిహీనుడా? ఆయన మాటల్లో శక్తి ఉంది. ఆయన చూపులకు శక్తి ఉంది. ఆయన స్పర్శకు కూడా శక్తి ఉందన్నమాట. మహాశక్తిమంతుడు. ఆయన మనుషులకు మేలు చేయడానికే తన శక్తినంతా ఉపయోగించినాడు గానీ, ఏ ఒక్కరికి కీడు చేయడానికి మాత్రం ఆయన శక్తిని ఉపయోగించల. ఆయనను అనేకులు దూషించినారు. ఆయనేం చేయలేదు నాయన, బదులు దూషించలేదు. ఆయనను శ్రమ పెట్టినారు. ఈయన ఎవరిని బెదిరించల. కాబట్టి ఆయనను అవమానపరిచినారు. ఆయన ఎవరిని అవమానపరచలేదు. కనుక క్రీస్తు ఎందుకు అలా చేసినారు? చూడండి ఆయన, ఆయన బెదిరిస్తే ఆయన ఎవరిని శ్రమ పెడితే బెదిరించల. కదా నాయనా? దూషిస్తే బదులు దూషించు. ఎందుకు సహించినాడాయన? ఎందుకు? మహాశక్తి సంపన్నుడు గదా! ఎందుకు ఓర్చుకున్నాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు ఓర్చుకున్నాడు? ఎందుకు సహించినాడు? ఎందుకు?
గట్టిగా. ఆ? మనల్ని గురించి చెప్పలే, ఆయన గురించి కదా అడుగుతున్నాను నేను. ఇప్పుడు యేసుక్రీస్తు బలవంతుడు, సరేనా? ఆయన ఎంత బలవంతుడు అనగా మన ఊహలకే అందదు, అంత బలవంతుడు ఆయన. ఆయనను అవమానపరిచినారు, ఆయనను దూషించినారు, ఆయనను శ్రమ పెట్టినారు. ఆయన అంత శక్తిమంతుడై ఉండి వారు అవమానిస్తే వారిని అవమానించాల. ఆయనను దూషిస్తే బదులు దూషించరు కదా నాయన. ఎందువల్ల చేయలేదు ఆయన? అంత శక్తిపరుడుగా ఉండి కూడా ఎందుకు చేయలేకపోయాడు? వాళ్ళ మీద ఎందుకు నాయన? ఆయన తన తండ్రి యొక్క మహిమ, ఆ మహిమను చూసినాడు ఆయన. ఆ మహిమను నేను పొందాలి అంటే ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలనో అలాగే అవుతాను. కోపం వచ్చింది నాయన ఆయనకి. దేవాలయంలో కోపం రాలా? ఏం చేసినాడు? ఆ? రోకులు జల్లేసినాడు, పావురాలని వదిలేసినాడు. ఎవరి మీద కోపము? అక్కడ వ్యాపారం చేసిన వారి మీద కోపం అన్నమాట. కోపం వ్యాపారం చేసే వారి మీద అయితే రోకులు ఎందుకు జల్లాలి, పావురాలు ఎందుకు వదలాలి? ఎవరిని కొట్టాలాడ? వాళ్ళు కదా కొట్టాలి. దేవుని ఆలయంలో ఇటువంటి వ్యాపారాలు చేయొచ్చా అని వాళ్ళ మీద కదా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? పావురాలు వదిలేసినాడు, రోకులు జల్లేసినాడు. ఎందుకు అలా చేసినాడు? ఎందుకు? అర్థమవుతుందా? ఆయన అలా ఎందుకు చేసినాడు? కేవలం ఆయన తన తండ్రి యొక్క మహిమను కలిగి ఉన్నాడనమాట. ఆ మహిమను కలిగిన వ్యక్తి ఆయన స్వభావాలకు అనుకూలంగానే ఉంటాడు, ప్రతికూలంగా ఏం చేయడానికి. కానీ ఎందులో పుట్టినాడు ఆయన? శరీరంతో పుట్టినాడు అనమాట. మానవ శరీరంతో పుట్టినాడు, మనలాగానే పుట్టినాడు. ఆయన ఎంత మంచివాడని 10 సార్లు కొడితే ఏం చేస్తాడు ఆయన? ఎంత మంచితనం ఉన్నా కూడా ఒకసారి కొడితే ఆయన అంటాడు, ఒక కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలి. మనం ఇటు చూపిస్తే ఒక దెబ్బడింది, ఇటు బయట చూపించిన ఇంకో దెబ్బడింది. మళ్ళీ కొట్టినారు, మళ్ళీ కొట్టినారు. ఏమవుతుంది పరిస్థితి? ఓర్పును కోల్పోతాము. ఎందువల్ల కోల్పోతాము? సహనాన్ని కోల్పోతాం. ఎందువల్ల కోల్పోతాం మనము? కాబట్టి ఇక్కడ ఒక ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు వాడు అలా అనాలోచన పరుడవుతాడు అనమాట. కోపము అనాలోచనకు గురి చేస్తుంది అన్నమాట. కానీ యేసు ప్రభువుకు కోపం వచ్చినప్పుడు ఆయన అనాలోచితంగా ఏం చేయలేడు, ఆలోచించి చేసినాడు ఆయన. కాబట్టి కోపపడుడి కానీ దాన్ని ఫాలో అవుతాడు ఆయన. కోపపడవచ్చు కానీ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. కాబట్టి ఆయన అంత శక్తిమంతుడు. ఆయనను అవమానపరిస్తే, ఆయనను దూషిస్తే, ఆయనను శ్రమపరిస్తే ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఎందుకు రియాక్ట్ కాలేకపోయినాడు అని అంటే ఆయన దేన్ని చూసినాడు? ఆ మహిమను చూసినాడు ఆయన. మహిమను చూసి ఆ మహిమను చూసినాడు. ఆ మహిమను పొందడానికి తనలో ఉన్న క్యారెక్టర్ను వదులుకోకుండా ఆయన వాటన్నిటిలో కూడా స్పందించలేదు. ఎక్కడ స్పందించాలని అక్కడ స్పందించినాడు, ఎక్కడ స్పందించకూడదు అక్కడ స్పందించలేదండి. మహిమను చూసినాడండి. ఈ భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు మనకులాగే క్రీస్తు యేసు సహితము ఒక స్వభావాన్ని నేర్చుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో 7వ వచనం నుండి 8వ వచనం వరకు చూడండి. నేను చదువుతాను. శరీరధారి అయ్యున్న దినములలో ఏమంటాడు ఈయన? యేసు ప్రభువు శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది.
ఏమని అంగీకరింపబడ్డాడు ఆయన? కుమారుడుగా అంగీకరించబడ్డాడు. 8వ అధ్యాయం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన దేన్ని నేర్చుకున్నాడాడ? విధేయతను నేర్చుకున్నాడు. భూమి మీదకి వచ్చి ఆయన నేర్చుకున్న స్వభావం విధేయత. సకల మంచి స్వభావాలన్నీ ఉన్నాయి ఆయనలో. భూమి మీదకి వచ్చి ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఈ విధేయత దేని వలన వచ్చిందంటాడు ఆయన? శ్రమల వలన విధేయత వచ్చిందంట. కనుక ఇక్కడ ప్రభువు ఈ శ్రమలను సహించడానికి, అవమానములను భరించడానికి కదా ఏమి కారణము? కారణం ఏంది? ఆయన మహిమను పొందాలి. దేవుని యొక్క మహిమకు ప్రాధాన్యతనిచ్చినాడనమాట. ఆ మహిమను పొందడానికి ఆయనకొచ్చిన అవమానాలను, నిందలను, బాధలను, శ్రమలను, హింసలను అన్నింటినీ ఓర్చుకున్నాడు. అలాగుననే నేడు ఒక భర్తగా ప్రభువు యొక్క మహిమ పొందాలి అన్న కాంక్ష ఒక భర్తలో ఉండాలన్నమాట. కోపం వస్తే ఆ కాంక్ష వెళ్ళిపోద్ది. ఎట్నో పరారైపోతుంది. నేను కోపము ఒక వ్యక్తిని అనాలోచితంగా మార్చేస్తుందన్నమాట. కోపపడేటువంటి వాడు అనాలోచితంగా మారిపోతాడు. అనాలోచితంగా మాట్లాడతాడు. అనాలోచితంగా క్రియలు చేస్తాడు కోపం వస్తే. కనుక యేసు ప్రభువు కోపపడలేదన్నమాట. వారు అవమానించినా కోపపడలా, దూషించినా కోపపడలా, హింసించినా కోపపడలా, ఎక్కడ ఆయన కోపపడలేదండి. ఎందుకంటే కోపం ఏం చేస్తుంది? అనాలోచితంగా మార్చేస్తుంది. అనాలోచితమైన వ్యక్తి అనాలోచనతో మాట్లాడతాడు, అనాలోచితమైన క్రియలు చేస్తాడు. అక్కడ పాపం జరుగుతుంది. కనుక ఇక్కడ ఒక భర్త తన భార్య విషయంలో ఆమె బలహీనమైన ఘటము అని అన్నప్పుడు ఆమె పట్ల ఏం కలిగి ఉండాలి? ఈడ ఏం కలిగి ఉండాలి నాయన? నాయన ఇతడు ఎంతో ఓర్పు కలిగి ఉండాలి. ఆమె బలహీనతను బట్టి ఏదేదో మాట్లాడేస్తుంది. నాయన బలహీనతను బట్టి ఏదో మాట్లాడుతుంది. అంటే ఒక భర్తకు కోపం వచ్చే విధంగా ఒక భార్య మాట్లాడుతుంది అన్నమాట. వారు మాట్లాడే మాటల్లో భర్తకు కోపం కలుగుతుంది అన్నమాట. అలాంటి కోపం ఏర్పడ్డప్పుడు నీలో ఏం ఏర్పడాలి? నీవేం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. దాంతోపాటు సహనము కూడా కలిగి ఉండాలి. సహించాలి. ఓర్చుకుంటే చాలదు. ఓర్పు తాత్కాలికంగా ఉంటుంది. సహనము ఎక్కువ సమయం ఉంటుంది అన్నమాట. సహనం అంటే ఏంది నాయన? ఓర్పు అంటే ఏంది? సహనం అంటే ఏంది? ఓర్పు, సహనం. అవమానంగా మాట్లాడేసినారు నాయన, కేవలంగా మాట్లాడేసినారు. నువ్వు ఒక మగోడివా అనేసినారు. అయిపోయింది కథ. నువ్వు ఒక మగోడివా అన్నారు అనుకో నాయన, అక్కడ ఏది దెబ్బతింటుంది? ఈగో దెబ్బతింటుంది. ఈగో దెబ్బతిన్న వెంటనే ఏం ఏర్పడుతుంది? కోపం వచ్చేస్తుంది. ఆ కోపానికి అవధులే ఉండవన్నమాట. నన్ను ఇంతగా అని అవధులు అంటే హద్దులు తప్పిపోతాడు. ఏ హద్దులు తప్పిపోతాడు? క్రైస్తవ భర్తకి హద్దులు ఉన్నాయి. ఈ హద్దులు దాటేస్తాడు అనమాట. హద్దు దాటితే అక్కడ ఏం ఏర్పడుతుంది? స్థారమైన పాపం. అక్కడేమంటాడు ఆయన? ఓర్పు. ఆ ఓర్పు ఉంటే ఏమవుతుంది నాయన? ఆ కోపానికి ఆ ఈగో హట్ అయింది చూడు, దానికి బ్రేక్ వేస్తుంది ఓర్పు అనమాట. ఆ కానిబ్బా కదా, ఈ చెయ్య నిద్రపోతున్నాం, పటాన్ని కొట్టింది విషయం మీద ఎవరు చెప్పుకోవాలి ఆయన? ఈ కాలు నిలుచుకోగలిగాం, అది ఎగిరి నడిచిపోతుంది. ఎవరికి చెప్పుకోవాలా? ఎవరికి చెప్పుకోవాలి మనం? భార్య ఎవరు? ఆ సగభాగం దంతుంటుంది, సగభాగం పడుతుంది. మిగతా సగభాగము కదా, నువ్వు నాకు అక్కర్లేదంటే ఈ భాగము ఏడు ఉండాలా?
ఈ సగం పోయి ఏడుండాలి నేను. ఒక్క మనిషికి మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడు భార్య భర్తల బంధాలు. జంతువులకు లేవు బంధం, పక్షులకు లేవు. భార్య భర్తల బంధాన్ని కేవలం మనుషులకు మాత్రం ఏర్పాటు చేసినాడు ఆయన. కనుక ఇక్కడ ఓర్పు క్షణకాలం ఉంటుంది అనమాట, క్షణకాలం ఉంటుంది. దాంతోపాటు సహనం కావాలి. సహనం అంటే ఏది నాయనా? సహనం అంటే ఏంది? ఆ? సహనము కలిగి ఉంటే ఏం చేయగలుగుతాము? సహనం కలిగి ఉంటే భార్య వలన అవమానం కలిగింది, ఈగో హర్ట్ అయింది, కోపం వచ్చింది, అని ఓర్చుకున్నాం. మరొకసారి కనుక కోపాన్ని పుట్టిస్తే మళ్ళీ ఓర్చుకుంటాం. ఇంకొకసారి కోపాన్ని పుట్టిస్తేస్తే అప్పుడేమైపోతాం నాయనా? అప్పుడు బయటపడిపోతాం అన్నమాట. మనం పూర్తిగా బయటపడిపోతాం. ఒక్కసారి 2 సార్లు చూసినాను నేను కదా! ఒకసారి 2 సార్లు చూసి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చేది కాదు, బయటొచ్చేస్తామన్నమాట. కానీ సహనం, సహనం అంటే సహించడం అన్నమాట. దేనిని సహించడము? భార్య వలన వచ్చిన అవమానాలను సహించడం అన్నమాట. ఓర్పు కలిగిన వాడు అలిగి ఉండగలుగుతాడు. కానీ సహనము కలిగిన వాడు అలగడనమాట. అలగడు. కానీ ఆమె అంతే ఆమె మనసులో అనుకుంటాడు. ఆమె అంతే, ఆమె అంతే. కానీ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఆమెను ప్రేమించాలి. ఆమెను నిష్ఠూర పెట్టకూడదు. వాళ్ళ సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతాను. ఈ సహనం ఉన్నవాడు ఆమె ఆమె వలన కలిగిన అవమానాన్ని దాన్నేం చేస్తాడు? సహనం కలిగిన వాడు నిర్లక్ష్యం చేస్తాడు కదా! సహనము కలిగిన వాడు నిర్లక్ష్యం చేస్తాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ ఈ ఓర్పు సహనములు చూడండి. 12వ అధ్యాయము 3వ వచనం. ఈ 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అని అన్నాడు. సరే, 2వ వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, దేన్ని సహించినాడు ఆయన? ఈ సహనం అన్నమాట. సిలువను సహించడం అంటే మరణాన్నే సహించినాడు ఆయన. మరణమునే, తిరస్కారాలను ఓర్చుకున్నాడు, మరణమును సహించినాడు. ఎందుకు అనగా ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. ఆయన ఎదుట ఏముంచినాడు ఉంది అనుకున్నాడు ఆయన? ఆనందం ఒకటి ఉంది. అది దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అవడం అన్నాడు. ఇక్కడ మన ఎదుట ఉంచబడింది ఏది నాయనా? నిరీక్షణ. ఏందది? క్రీస్తు యొక్క మహిమ. అందుకు మనము సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉంటే. ఆమె ద్వారా ఒకసారి అవమానం వచ్చింది, మరొకసారి అవమానం వచ్చింది, ఇంకోసారి అవమానం వస్తే ఈ ఓర్పు కూడా అరించి వేయబడతాయి. కానీ ఓర్పుకు పైన సహనాన్ని కలిగి ఉంటే ఆమె వలన వచ్చిన అవమానాన్ని బట్టి ఆమెను తిరిగి అవమానపరచకుండా ఎల్లప్పుడూ అన్ని వేళల అన్ని పరిస్థితుల్లో కూడా ఆమెను ప్రేమించడు, ఆమెను నిష్ఠూర పెట్టకుండా ఉండడు. ఈ సహనం వల్ల సాధ్యమవుతుంది. కనుక ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి,
మామూలు కాదు. సొంత శరీరం వలె ప్రేమించాలి. రెండవది ఆమెను నిష్ఠూర పెట్టకూడదు. అందుకొరకు ఆమె ఎంత బలహీనురాలో దానిని గుర్తించాలి. గుర్తించి ఆమె పక్షంలో అతడు ఓర్పు కలిగి ఉండాలి. సహనము కలిగి ఉండాలి. ఈ రెండిటి వలన ఆమె ఎంత బలహీనురాలైనా ఆమెను ప్రేమిస్తాడు. ఆమెను నిష్ఠూర పెట్టడనమాట. అప్పుడేం జరుగుతది నాయన? అతడు ఈ సిద్ధాంతమును అనుసరిస్తాడు. సిద్ధాంతాన్ని అనుసరిస్తాడు. సిద్ధాంతమును అనుసరించడం వలన క్రమంగా ఈ భర్త తన వ్యక్తిత్వంలోనికి క్రీస్తు యొక్క మహిమను పొందుతాడనమాట. అది సిద్ధాంతాన్ని అనుసరించడం వల్లనే సాధ్యమవుతుందనమాట. అలాగుననే ఒక భర్త అంటే ఒక తండ్రిగా తన పిల్లల ఎడ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రవర్తన అన్నారు. నీ భార్య పట్ల నీవెలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. నీ పిల్లల పట్ల ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉండాలి. అది వారి సిద్ధాంతం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నాడు. 21వ వచనంలో, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. కాబట్టి ఇక్కడ నీ ప్రవర్తన వలన నీ పిల్లల మనస్సు కృంగకూడదు. ఇది నంబర్ 1. నంబర్ 2, వారికి కోపం పుట్టించకూడదు. పిల్లలకు కోపము పుట్టించకూడదన్నమాట. తండ్రిగా నీవు నీ పిల్లల మనస్సు కృంగకుండా జాగ్రత్త పడాలి. నీ పిల్లలకు కోపం పుట్టించకూడదు. నేను చూడండి నాయనా, ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డని పెంచడానికి ఆ తల్లిదండ్రులు ఎంతో శ్రమ పడతారు. ఆ బిడ్డ మోకాళ్ళ మీద నడుస్తా ఉంటే ఎంత ఆనందమో తల్లిదండ్రులకు. ఆ బిడ్డ నడక నేర్చుకొని నడుస్తూ ఉంటే ఎంతో ఆనందం. ఆ నడకను నేర్పించడానికి తల్లిదండ్రులు ఇద్దరు వేలిచ్చి ఆ బిడ్డను నడిపిస్తారనమాట. నడిపిస్తారు. ఇంట్లో మంచాన్ని పట్టుకొని నడుస్తా ఉంటే, గోడను పట్టుకొని నడుస్తా ఉంటే ఆ తల్లిదండ్రులు మహా ఆనందిస్తారన్నమాట. కాబట్టి ఆ బిడ్డలకు నడక నేర్పినారు, తినడానికి నేర్పించినారు, ధరించడానికి నేర్పించినారు, విద్యను నేర్పించినారు. అనేకము తల్లిదండ్రులు నేర్పిస్తారు ఆ బిడ్డలకి. నేర్పిస్తారు. కానీ ఒక వాస్తవాన్ని మాత్రం మర్చిపోతారు నాయన. వాస్తవం ఏందంటే తానొక ముసలివాడైనప్పుడు ముసలివాడైనప్పుడు నడవలేని స్థితిలో అతన్ని నడిపించేదెవరు? నాయనా, ఒకప్పుడు ఈయన నడిపించినాడు. ఒకప్పుడు ఆయన నడిపించాలన్నమాట.
ఇది వాస్తవం. ఒకప్పుడు ఈయన తినిపించినాడు. మరొకప్పుడు ఆయనేం జేయాలా? కదా నాయనా! తినిపించకపోయినా ప్లేట్‌లోనే పెట్టి తీసుకొచ్చి తిన్నాయన అనాలన్న. చూడు నాయన, ఒకప్పుడు చేసినవి, మనం చేసినవి ఒకప్పుడు మనకు జేయాలన్నమాట. ఎవరు జేయాలా? ఎవరు దాన్ని జేసేస్తారు మనకు? మనకెవరు జేసేస్తారు? చేయవలసిందెవరు? పిల్లలు. పిల్లలు వారికి మనం తల్లిదండ్రులమైతే, ఆ వయసొచ్చేసరికి అతని భార్య మనకు తల్లిదండ్రులు కావాలన్నమాట. ఇది వాస్తవం నాయన. ఈ వాస్తవాన్ని లోకంలో ఉన్నవాళ్ళు గ్రహించడం. ఓ తండ్రి బిడ్డ మీద కోపమొచ్చింది. నాయనా, బిడ్డ మీద కోపమొచ్చి తిడతాడు నన్ను. ఏమని తిడతాడు? పోరా నీ అమ్మ అంటాడు. ఎవరిని? కొడుకుని. పోరా నీ అమ్మ అంటాడు. దాంట్లో తప్పేమన్నా ఉందా? తప్పు తప్పుండదు నాయనా. వేరే బిడ్డని పోరా నీ అమ్మ అంటే తప్పు. తన కొడుకుని పోరా నీ అమ్మ అంటే తప్పేమన్నా ఉందా? లేదు. లేదని అందరూ అంటున్నారు. కానీ అందులో తప్పుందనమాట. ఆ బిడ్డ దాంట్లో తప్పు చూస్తాడు. నన్ను నా కొడకా అన్నాడు. ఇప్పుడు వాడికే కదా నేను పుట్టింది అనుకుంటే అనుకోని అని అనుకోడనమాట. అంటే ఈగో దెబ్బతింటదండి. నన్ను నా కొడకా అన్నాడు నన్ను. పోర నీ అమ్మ అన్నాడు. నన్ను నీ అమ్మ అన్నాడు. ఈయన అమ్మ ఆయనకి పెళ్ళమే. కానీ అది తిట్టుగా భావిస్తాడు. అది నిజమే. ఆయన నిజమైన గూడా దాన్ని తిట్టుగా భావిస్తాడు. అవే కాదు. పోర పొరికి అంటారు. పోర వెధవ అంటారు. పోర పనికిమాలిన వాడా అంటారు. అంటే నోటికొచ్చిన విధంగా ఒక తండ్రి తన బిడ్డను, కుమారుని అతడు చెప్పడం వలన, దూషించడం వలన క్రమంగా తండ్రి మీద ఏం ఏర్పడుతుంది అంటాడు ఈయన? ఏం ఏర్పడుతుంది నాయన? ఇది ఏర్పడిపోతుంది. కోపం ఏర్పడుతుంది. మొదట ఆ మాటలకు వాళ్ళ మనసు ఏమైపోతుంది? కృంగిపోతుంది. రెండవ స్టెప్‌కి వచ్చేసరికి కోపం వస్తది. ఆ వయసులో కోపాన్ని చూపించలేదు. ఏ వయసులో? నీ మీద నీ కొడుకు కోపం కూడా వచ్చిందనుకో. చూపించగలుగుతాడా? చూపించలేడు. ఎందువలన? ఎందువల్ల చూపించలేడు? తండ్రి అని కాదు, గతి లేక. ఇంక గతి లేకుండా చూపించలేడు కోపాన్ని. కదా! మనం కనుక కోపాన్ని చూపిస్తే మా ఇంటికి రాబోకరంటే ఏం చేయాలి మనం? భయాలుండాలి. రాబోకరంటే ఏం చేయాలి? నా ఎదుటింటి వాడు నా ఇంట్లో ఉండబాకరన్నాడు. వాడు ఆడేటో రైల్వే స్టేషన్ కాడ ఉన్నాడు. మనోళ్ళందరూ ఎతుకుతున్నారు వాడిని. వాళ్ళ నాయనకి తెలిసి ఆడుంటాడు. వాడు బైక్ ఎత్తుకొని రైల్వే స్టేషన్ అడిగితే ఆడు జమ్మని నిలుచుకున్నాడు. ఎలా? తండ్రి లేదు, తల్లి లేదు, ఎవరు లేదు. అనాథలాగా నిలుచుకున్నాడు. వీడు పోయి తీసుకొచ్చుకున్నాడు. కొడుకు మీద ప్రేమ మళ్ళీ. కాబట్టి ఇక్కడ ఒక తండ్రి పిల్లల పట్ల ఒక ప్రవర్తన, మగ పిల్లలైనా, ఆడపిల్లలైనా వాళ్ళ వాళ్ళ మనస్సు కృంగకూడదన్నమాట. కృంగకుండా ఉండాలి అనంటే వారి దృష్టిలో, పిల్లల యొక్క దృష్టిలో ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలన్నమాట. మాటలు పొరలకూడదు, మాటలు, క్రియలు, చెడ్డ క్రియలు వాళ్ళ కంట కనబడకూడదన్నమాట. నీవు చేసే చెడ్డ క్రియ వాళ్ళ కంట పడితే వాళ్ళు కృంగిపోతారు. నీవు మాట్లాడే మాటలు చెడ్డవైతే వాళ్ళు కృంగిపోతారు. ఆ కృంగిపోవడంలో నుంచి కోపం ఏర్పడుతుంది. కదా! తొండ ముదిరి ఊసరి విల్లవుతుంది అంటారనమాట. కాబట్టి ఈ కోపం ముదిరి ఒక వయసు వచ్చేసరికి అది ప్రళయం అయిపోద్దనమాట. చాలా మంది తండ్రులు కొడతారు. చాలా మంది తండ్రులు కొడుకు ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా రారు. ఇంట్లో కూడా రారు. భయము. కనుక ఇక్కడ ఏ తండ్రి పిల్లల మనసు కృంగిపోయేటట్టు చేస్తాడో, ఏ తండ్రి వాళ్ళకు కోపాన్ని పుట్టిస్తాడో, ఆ తండ్రి వాని ప్రవర్తనే బాగలేదు. తండ్రి యొక్క ప్రవర్తన బాగల. ఈ ప్రవర్తన బాగలేదు కాబట్టి, ఈ ప్రవర్తన వారి పిల్లల మీద పడుతుంది. వాళ్ళ ప్రవర్తన కూడా బాగుండదనమాట. తాను చెడ్డ కోతి వనమంతా జడిసినాడని బిడ్డలందరిని చెడిపేస్తాడన్నమాట. అందువల్ల తండ్రిగా ఒక ప్రవర్తన, అది అపోస్తలుల సిద్ధాంతం అన్నమాట. నీ పిల్లల మనసు కృంగకూడదు. నీ కోపం వచ్చిందా? మింగేయి కోపాన్ని. కోపాన్ని మింగేయి.
వాళ్ళ మనసు కృంగకూడదు. నీవు వారి కనుసన్నలలో నీ భార్య ఎదుట తప్పు చేస్తావేమో, ఆమె నిన్ను ఓర్చుకుంటుంది, నిన్ను సహిస్తుంది. నీ పిల్లల ఎదుట నీవు తప్పు చేసినట్టు అగుపడ్డావంటే వాళ్ళు కృంగిపోతారు. సహించేది కాదాడ, వాళ్ళు కృంగిపోతారు. నా తండ్రి ఇలాంటి వాడా, ఇలాంటి వాడా, నా ఇంత చెడ్డోడా, ఇంత చెడ్డోడా, నా తల్లి ఇలాంటిదా, ఇంత చెడ్డదా అని కృంగిపోతారు. అప్పుడు తరువాత ఆ ప్రవర్తన అలాగే ఉంటే కోపం ఏర్పడుతుంది. ఆ కోపాన్ని అప్పుడు తీర్చుకోలేరు. నేను నీకు అవసాన కాలం వచ్చినప్పుడు దండయాత్ర చేస్తారన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో ఎందుకుండా పో అంటారు. ఎక్కడికి వెళ్ళాలి నాయన, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకుండా వీడ పో బయట అంటారు, బయట పో అంటారు అన్నమాట. అందువలన లోకంలో తల్లిదండ్రులను చూడండి, తల్లి కానీ తండ్రి కానీ పిల్లల యొక్క దృష్టిలో వాళ్ళ ప్రవర్తనను అస్సలు పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు అనమాట. పిల్లల్ని పట్టించుకోకుండా పనికిరాని మాటలు, పనికిరాని క్రియలు చేస్తుంటారు అన్నమాట. ఆ పిల్లలు కృంగిపోయి 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 వారి ప్రవర్తన చూసి, చెడ్డ ప్రవర్తన చూసి వీళ్ళు కూడా చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళుగా మారిపోతారు. దాన్ని క్వశ్చన్ చేయలేరు. ఏమిరా ఇట్టు చేస్తున్నావు, ఏమో మా నాయన తాగలా, నేను తాగుతా, ఏమిరా ఆ పిల్లనేదో చేసినావు, ఏమి మా నాయన అప్పుడు చేయలా, నేను ఇది చేసిన, మా అమ్మ చేయలా, నేను చేసిన, ఈ లాజిక్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెడిపోవడానికి తల్లిదండ్రులు మూలమవుతారు లోకంలో. కానీ సంఘ కుటుంబంలో ఒక తండ్రిగా నీ పిల్లలు నీ ప్రవర్తన చూస్తే కృంగిపోకూడదు, వాళ్ళకు కోపం పుట్టకూడదు. కాబట్టి నీ మాటలు, నీ క్రియలు వారి విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అపోస్తలుల సిద్ధాంతం. నీ భార్య పట్ల ఓర్పు సహనము, నీ పిల్లల పట్ల ప్రేమ అనురాగం, అవన్నీ అక్కడ ఆ ప్రేమ అనురాగం ఉంటే వాళ్ళ దృష్టిలో చెడుతనం లేకుండా ఒక తండ్రి ప్లాన్ చేసుకుంటాడు. వాళ్ళ దృష్టిలో చెడు మాటలు మాట్లాడకుండా ప్లాన్ చేసుకుంటాడు. వాళ్ళ దృష్టిలో ఈ తండ్రి గొప్ప వ్యక్తిగా మారుతాడు, ఆ తల్లి గొప్ప వ్యక్తిగా మారుతాడు. అవసాన కాలం వచ్చినప్పుడు నా తండ్రి ఎంత మంచివాడు, నా తల్లి ఎంత మంచిది. పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా నా తండ్రి ఎంత మంచివాడు, నా తల్లి ఎంత మంచిది అనగా ఎన్నిసార్లు నేను నష్టం చేస్తే భరించినారు, ఎన్నిసార్లు నేను కష్టం కలిగిస్తే ఓర్చుకున్నారు, ఎన్నిసార్లు నా వలన అవమానాలు వస్తే సహించినారు, ఎన్నిసార్లు నా వలన బాధపడ్డారు, నా వలన ఎంత డబ్బు వ్యర్థమైంది వాళ్ళకి, నేను అనారోగ్యంతో పడి ఉంటే వాళ్ళు ఎంత ప్రయాసపడి ప్రేమించినారు, నా అవసరాలను ఎలా తీర్చినారు, అయ్యో నా తండ్రి నా తల్లి అన్నటువంటి ప్రేమ వారి మీద అవసాన కాలంలో ఏర్పడాలి. అలా ఏర్పడాలంటే వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులు కురింగిపోకుండా చూడాలి, వారికి కోపం పుట్టకుండా ప్రవర్తించాలి వాళ్ళ తండ్రి. అపోస్తుల సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని వదిలి నేను బయటికి వెళ్తాను అని అంటే క్రీస్తు యేసు యొక్క మహిమను ఆ వ్యక్తి పొందడు. పురుషులైనా స్త్రీలైన క్రీస్తు యేసు యొక్క మహిమను వారు పొందజాలరను. కానీ ఇది సిద్ధాంతం. ఈరోజు ఊరికి అలా ప్రారంభించినాం. ఇక్కడికి ఆపుతాను, 10:15 అయిపోయింది. మళ్ళీ మనం దేవుడు కనికరిస్తే వచ్చే శుక్రవారం మనం ఈ సంగతులు చూద్దాం. నేను కానీ ఇవి అర్థమైనాయా? భర్త ఒక భార్య వాటిని వాళ్ళని మరింత విశదంగా మనం చూడాలన్నమాట. దీన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. ఫాలో కాకపోతే అపోస్తుల సిద్ధాంతాన్ని మనము దొంగలు దొక్కేసిన వాళ్ళం అవుతాం. అలా చేస్తే ఆయన మరింత ఫైర్ అయిపోతాడు మన మీద. ఎందుకంటే ఇంతగా ప్రేమించి ఈ సిద్ధాంతాన్ని మనకివ్వగా, ఈ సిద్ధాంతాన్ని అనేక చర్చిల్లో అవలంబింపకపోగా, అనుసరించకపోగా, మనం అనుసరించడానికి మనకు ఇవ్వగా, మనం సహితం దీన్ని అనుసరించలేదంటే సిద్ధాంతాన్ని ఇచ్చిన ఆయన ఊరికే ఉండడు, ఆయన చట్టాన్ని ఇచ్చినాడు ఊరికే ఉండడం. ఉల్లంఘిస్తే ఆయన శిక్షలు ఎలా ఉంటాయి దాన్ని మనం ఊహించలేము అనమాట. దీన్ని అనుసరిస్తే మాత్రం ఆయన ఎంత ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆ సంతోషంలో మనకెంత క్షేమాన్ని కలుగు చేస్తాడు, అది వేరే విషయం. నేను అంత నిలవబడని ప్రార్థన చేసుకుంటాను. మహాకృప కలిగిన మా తండ్రి,
దయగలిగిన మా నాయన, మీ మహా కనికరాన్ని బట్టి, మీ కృపను బట్టి అపోస్తుల సిద్ధాంతములను నేర్చుకోవడానికి మమ్మల్ని మీరు కనికరిస్తూ ఉన్నందుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, మొదటి శతాబ్దంలోని అపోస్తలు సంఘంలో ఏ సిద్ధాంతములను ఉంచినారో ఆ సిద్ధాంతములను ఒక్కొక్క దానిని మేము నేర్చుకోవడానికి మమ్మల్ని మరింత కనికరించమని, ఆ సిద్ధాంతమును అనుసరించడానికి, ఆచరించడానికి తగు ప్రభు యొక్క మనస్సును మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మాలో ప్రతి ఒక్కరూ ఈ సిద్ధాంతములను హృదయాల్లో మనస్సులో నింపుకొనిలాగున మరింత కనికరించమని వేడుకుంటున్నాం. తండ్రి, ప్రభువు యొక్క మహిమను పొందుటకు ఈ సిద్ధాంతమే శరణము అన్న సంగతిని ప్రతి ఒక్కరూ గ్రహించడానికి కనికరించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ సిద్ధాంతములను మేము నేర్చుకుంటూ ఉండగా అపోస్తలులు ఈ సిద్ధాంతములను ఏ భావములతో నేర్పించినారో అదే భావములతో మేమును నేర్చుకున్నటకు మరింత కనికరాన్ని, కృపను చూపించమని, ఈ సిద్ధాంతముతో ఏకీభవించి మేము జీవించి ఈ సిద్ధాంతము నుండి తొలగిపోక, ఈ సిద్ధాంతముతో మరేది కలపక మా జీవితాలను ఈ సిద్ధాంతంతో నిర్మించుకునే విధముగా, క్రీస్తు మహిమను పొందే విధముగా మరింత కనికరాన్ని చూపించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆయన. మాలో ప్రతి ఒక్కరూ తమ ఆత్మకు కావలసిన క్రీస్తు యొక్క మహిమ పట్ల ఆసక్తులమై ఉండులాగున మరింత మమ్మల్ని కనికరించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, సంఘాన్ని, సంఘ కార్యక్రమాలు దీవించండి ఆయన. తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంత వరకు మీ మహా కనికరాన్ని బట్టి, మీ కృపను బట్టి మమ్మల్ని దీవించుదురని, ప్రతి బిడ్డను కనికరించుదురని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.